నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణలో కమలం పార్టీ బాస్ నియామకంపై చాలా కాలంగా కసరత్తు జరుగుతుంది. కీలకమైన సమయంలో పార్టీని ముందుకు నడిపే నాయకుడి ఎంపిక కోసం ఢిల్లీలో మతనం మొదలైంది. కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక తర్వాతే రాష్ట్రాల అధ్యక్షుల నియామకం ఉంటుందని తొలుత భావించినప్పటికీ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే జాతీయ ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అధిష్టానం ఒక్కో రాష్ట్రానికి అధ్యక్షుడిని ఎంపిక చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ బాస్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ సాగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అధ్యక్ష బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో త్వరగా రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించకపోతే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని జాతీయ నాయకత్వం భావిస్తోంది. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో ఈ ఎన్నికలు భవిష్యత్తులో బీజేపీని తెలంగాణలో అధికారం తీసుకొచ్చేందుకు దోహదం చేస్తాయని కాషాయ సైనికులు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా ఓట్లు సీట్లను గెలుచుకొని 2028 ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. శాసనసభ లోక్సభ ఎన్నికల ఫలితాలతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం మంచి జోరు మీదున్న మాట నిజమే. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే రాష్ట్ర రథసారథి పాత్ర కీలకం కానుంది. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పదవి కోసం పలువురి పేర్లతో పాటు వివిధ సమీకరణాలను కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తుంది. అధ్యక్ష రేసులో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు మొదటి నుంచి వినిపిస్తుంది. ఒక దశలో ఆయన పేరు ఖరారైనట్టు కూడా ఈటెల అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఆయనకు పోటీగా పలువురు రేసులో ఉన్నారన్నది అంతే గట్టిగా వినిపిస్తున్నమాట. ఎంపీలు డీకే అరుణ, ధర్మపుని అరవింద్, రఘునందన్ రావుతో పాటు పార్టీ సీనియర్ నేతలు రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. శాసనసభ ఎన్నికల సమయంలో బీసీ నినాదంతో బీజేపీ ముందుకు వెళ్ళడం, బీజేపీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలకు వాగ్దానం చేయడంతో ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకపోయినప్పటికీ ఎన్నడూ లేని విధంగా 8 సీట్లను గెలుచుకుంది. అయితే శాసనసభాపక్ష నేతను ఖచ్చితంగా బీసీని చేస్తారనుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఆ పదవి కట్టబెట్టారు. దీంతో పార్టీలోని బీసీ వర్గం ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. అధ్యక్షుడు, శాసనసభాపక్ష నేత ఇలా ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉండడంతో బీసీలకు అన్యాయం చేశారనే అపవాదును రాష్ట్ర బీజేపీ మోస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని నియమించాలని పార్టీ పెద్దలు భావిస్తుంటే ఈసారి ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని మరో వర్గం నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ బీసీకి అవకాశం ఇస్తే ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్లలో ఎవరో ఒకరికి అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. ఇందులో కూడా ఈటెలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనేది రాజకీయ వర్గాల అంచనా. ఇప్పటికే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి అరవింద్కి పార్టీ పగ్గాలు ఇస్తారా లేదా అన్నది సందేహంగా మారింది. దీంతో బీసీల్లో అతిపెద్ద సామాజిక వర్గమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్కు పగ్గాలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనేది దానిపై కూడా అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుండి బండి సంజయ్కు, హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. దక్షిణ తెలంగాణ నుంచి డీకే అరుణకి బాధ్యతలు అప్పగిస్తే సీఎం రేవంత్ రెడ్డికి ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లవచ్చని పార్టీలో పలువురు నేతలు అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టినట్టు కూడా సమాచారం. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డీకే అరుణకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే ప్రస్తుతం ఉన్న శాసనసభాపక్ష నేతను మార్చి బీసీ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సి వస్తుంది. నిజానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై నేతల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈటలకే పగ్గాలు ఇవ్వాలని కొందరు నేతలు ప్రతిపాదించగా బీజేపీలో మొదటి నుంచి ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం అవుతూ వస్తుంది. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా బీజేపీ చీఫ్ ఎంపిక మాత్రం నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క నాయకుడి పట్ల అందరూ ఏకతాటిపైకి రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక పెద్ద సాగతిత విషయంగాను మరింత సస్పెన్స్గాను మారింది. ఇదే గందరగోళం ఇంకా కొనసాగితే చివరకు కిషన్ రెడ్డినే అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం లేకపోలేదని మరో వాదన కూడా వినిపిస్తోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.